చాలామంది మహానుభావులు ఈ రోజుల్లో గో సంరక్షణ కోసం నడుం కట్టారు. కొంతమంది అయితే జీవితాన్ని త్యాగం చేసి వాళ్ళకు ఉండేటువంటి ఆస్తిపాస్తుని ధారపోసి అవ్వట్టిపోయినటువంటి 200, 300 ఆవుల్ని కొని గోశాలలు పెట్టి వాటికి అన్ని కూడా సంరక్షణ చేస్తున్నారు. కొంతమంది వాళ్ళకు ఉన్నటువంటి ధనాన్ని వెచ్చించి గోశాలల్ని నిర్మిస్తున్నారు, వెయ్యేసి ఆవుల్ని పెడుతున్నారు. కానీ వాళ్ళు ఒక వ్యక్తిగతంగా వాళ్ళకి జీవితానికి శక్తికి మించినటువంటి పని త్యాగం వాళ్ళు చేస్తున్నప్పటికీ భారతదేశంలోని ప్రతి ఆవు కాపాడపడటానికి అది మాత్రం సరిపోదు. దీనికి ఏం చెయ్యాలి? అందరూ ఒకసారి ఆలోచించండి. ఆధ్యాత్మికవేత్తలంతా ఒక వేదిక మీదకి రండి. అంటే మంచి శంకరాచార్య లాంటి వాళ్ళు, పీఠాల మీద ఉన్నటువంటి వాళ్ళు, పీఠాధిపతులు, తర్వాత ఇప్పుడు ఆధ్యాత్మికంగా ప్రసంగాలు చేస్తున్నటువంటి మహాత్ములు, మీరు ఏ ఏ గ్రంథాల్లో ఏమేమి ఉన్నాయి అనేటువంటి విషయాల్ని బయటికి తీసుకురండి. అంతేకాకుండా ఆయుర్వేద డాక్టర్లు, దీని మీద రీసెర్చ్ చేస్తున్నటువంటి వాళ్ళు, ఆధునికంగా వచ్చేటువంటి పరిశోధనలు చేస్తున్నటువంటి వాళ్ళు, అంతేకాకుండా ఈ రోజుల్లో ఎన్నో ఛానల్స్ ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాయి, ఎన్నో స్టోరీస్ చేస్తూ ఉన్నాయి. ఒక అరగంట స్టోరీ చేసి మేము చేసాము అని అనుకుంటే చాలదు. నేను ఛానల్ ద్వారా విమర్శిస్తున్నా అనుకోకండి, ఇది విమర్శించటం లేదు, ఇది విమర్శ కాదు. మనకి ఏం కావాలి, మన వంతుగా మనం ఏం చెయ్యాలి. అందుకని అన్ని పత్రికల వాళ్ళు, అన్ని ఛానళ్ళ వాళ్ళు, అందరూ ఆధ్యాత్మికవేత్తలు, అన్ని మతాల వాళ్ళు అందరూ ఒక వేదిక మీదకి రండి. అందరూ ఒక వేదిక మీదకి వచ్చి గో సంరక్షణ ఏ విధంగా చెయ్యాలి అనేటువంటి ఒక రెజల్యూషన్ పాస్ చేయండి, దాన్ని చట్టబద్ధం చెయ్యండి. అంతేకాదు, మనకి దొడ్డిదారిన ఆవులు మాయం కాకూడదు. అందుకని ఒక మనిషి పుట్టుకకి చావడానికి ఏ విధంగా మనం రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నామో, ఒక ఆవు పుట్టింది అంటే అది ఒక సంస్థ దగ్గర ఉందా, ఒక దేవాలయం దగ్గర ఉందా, ఒక వ్యక్తి దగ్గర ఉందా, ఒక వ్యాపారి దగ్గర ఉందా, అతను రిజిస్టర్ చేయాలి.